జాఫరాబాదీ జాతి గేదె బ్రదర్ చూడిందా? ఎన్ని నెలలు ఉంది? రెడీ టు డెలివరీ. ఎన్ని లీటర్లు ఇస్తుంది పాలు? 14-15 ఇస్తుంది. ఎంత చెప్తున్నావు బ్రో రేటు? 1,00,000? ఓకే, 1,30,000 చెప్తున్నారు. రెడీ టు డెలివరీ బఫెలో. హాయ్ ఎవ్రీవన్, ఇది 21వ తారీఖు ఆదివారము ఎర్రగడ్డ గేదెల మార్కెట్ వీడియో. బుల్స్ చూసుకోవచ్చు, హెవీ సైజ్ బుల్స్ వచ్చినాయి. ఇవి అయితే ఇందాక చూసినట్టు లాస్ట్ వీక్ కూడా వచ్చినాయి, పోయిన వారం కూడా. పాడి గేదెలు ఉన్నాయి, వీటిలో నిండు సుడి గేదెలు ఉన్నాయి. ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఒక లైక్ చేయండి. ఎక్కువ మంది రైతు మిత్రులకు వీడియో రీచ్ కావడం జరుగుతుంది. 1,00,000 మందికి దగ్గరగా ఉన్నాము సబ్స్క్రైబర్స్. చూడొచ్చు సైజులు కూడా. నీకు మీడియం సైజు, హెవీ సైజు, ఏ సైజు గేదెలు కావాలనుకుంటే ఆ సైజు గేదెలు వస్తాయి. 4 నెలల నుంచి 8 నెలల మధ్యలో ఉన్న సూడి గేదెలు ఎక్కువ వస్తుంటాయి ఎర్రగడ్డ మార్కెట్కి వచ్చే వాళ్ళు మార్నింగ్ 9 లోపల వస్తే సరిపోతుంది. 8:30-9 లోపల. ఎందుకంటే మార్కెట్కి అన్ని గేదెలు వచ్చేసరికి కూడా 8:30-9 అవుతుంది. 9 నుంచి 12 వరకు ఉంటుంది ఫుల్ గా మార్కెట్. మళ్ళీ ఇంకా 1-1:30 తర్వాత నుంచి గేదెలు రిటర్న్ వెళ్ళిపోతాయి. మాక్సిమం ఎర్రగడ్డ మార్కెట్కి వచ్చే గేదెలన్నీ కూడా హైదరాబాద్ చుట్టుపక్కల, హైదరాబాద్ లోపల ఉన్న గేదెలే వస్తాయి. దూరం నుంచి అయితే చాలా తక్కువ వస్తాయి. ఎవరో రేర్ గా మాత్రమే రైతులు తీసుకొస్తారు. మాక్సిమం హైదరాబాద్ లోపల ఉండే వ్యాపారస్తులు ఇక్కడ గేదెలు తీసుకొచ్చి అమ్ముతుంటారు. ఎక్కువ అయితే ఎర్రగడ్డ మార్కెట్ లో డైరీ ఫామ్ గేదెలు ఎక్కువ వస్తాయి. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న డైరీ ఫామ్ గేదెలు ఇక్కడ తీసుకొచ్చి అమ్ముతుంటారు. సూడి గేదెలు, దూడలు వస్తాయి, పడ్డ దూడలు వస్తాయి. 8 నెలలవి, 7 నెలల దూడలు ఉంటాయి. 3 సంవత్సరాలు కట్టుదారి పడ్డ దూడలు కూడా వస్తుంటాయి. క్వాలిటీని బట్టి రేట్ అయితే డిపెండ్ అయి ఉంటుంది. ఎర్రగడ్డ మార్కెట్ లో క్వాలిటీ ఉంటాయి, క్వాలిటీ దగ్గర రేట్ ఉంటుంది. ఈ గేదెలు ఎర్రగడ్డ మార్కెట్కి వచ్చినాయి. సూడిగా ఇవి సూడిగా బ్రో? ఎన్ని నెలలు ఉన్నాయి సూడి? 8 నెలలు ఒకటి, 9 నెలలు ఒకటి ఉంది. ఎన్ని అవుతారు బ్రో? ఎన్ని అవుతా గేదెలు ఇవి? 2 అవుతా. ఎన్ని ఇచ్చినాయి ఫస్ట్ ఈతలో? 6 ఇచ్చినాయి. ఎంత చెప్తున్నారు రేటు? వేరేనా చెప్తాడు రేటు? చూసుకోవచ్చు. లక్షకు పైనే చెప్తున్నారు రేటు ఒక్కొక్కటి. ఇది ఒక్కొక్కటి 28,000 ప్రకారం అమ్ముడింది. 28,000 ప్రకారం. ఇవి 3 ప్లస్ ఇంకోటి కూడా ఉందంట ఈ బ్యాచ్లో. వయసు ఒక 2 సంవత్సరాలు అట్లుంటాయి, 2 ఇయర్స్. 3 కూడా సేమ్ ఏజ్ ఉంటాయి. ఈ 3 అయితే సేల్ అయిపోయింది. బ్రదర్ ఎంత కొన్నారు? బ్రదర్ ఎంత కొన్నారు? 91. ఎట్లా అనిపించింది రేటు? మార్కెట్ ఎట్లుంది ఈరోజు? మార్కెట్ చెప్పడం ఎంత చెప్పినారు? ప్రజెంట్ కొన్ని పాలు కూడా ఉన్నట్టున్నాయి కదా దీని దగ్గర. దాని దూడ ఇది 5 నెలలు సుడి ఉందంట. పెయ్య దూడ ఉంది. దూడ ఎన్ని నెలలు ఉంటుంది బ్రో? దూడ వచ్చేసి 9 నెలలు అట్లా ఉంటుంది. ఎందుకంటే సూడి 5 నెలలు ఉంది కదా. సో ఒక 3 నెలలకు గట్టించినా సరే మినిమం 8 నెలల పైన ఉంటుంది దూడ అయితే. సైజు కూడా చూడవచ్చు. సుడి ఉంది, సుడితో పాటు పాలిస్తుందనేసి చెప్తున్నారు. దానికి దూడ కూడా ఉంది, ముర్రా ఉంది, పెయ్య దూడ. ఇది మినీ జాతి గేదె, మినీ బ్రీడ్ బఫెలో. 1,38,000 అమ్ముడైంది. 1,38,000 ప్రెసెంట్ 9 నెలల సుడితో ఉంది. 9 months ప్రెగ్నెంట్ బఫెలో. గేదె అయితే బాగానే ఉంది. 1,38,000 సేల్ అయింది. 9 months ప్రెగ్నెంట్. సైజు కూడా చూసుకోవచ్చు. అప్పుడప్పుడు వస్తుంటాయి ఎర్రగడ్డ మార్కెట్ కు మినీ జాతి గేదెలు వస్తుంటాయి. రేర్ గా బూరి కూడా వస్తుంటాయి. క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది. 70. సో చూసుకోవచ్చు. సూడి గేదె ఇది. 5 months సుడి ఉంది, 5 నెలల సుడి ఉంది. అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. అడ్డర్ చూస్తుంటే ఇంకా కొన్ని పాలు కూడా ఇస్తున్నట్టు కనిపిస్తుంది ఇదైతే. సైజు కూడా చూసుకోవచ్చు. గేదె మీడియం సైజ్ ఉంది.
పాడి గేదె ఇది 73,000కు సేల్ అయింది. 73,000కు సేల్ అయింది. చూసుకోవచ్చు క్వాలిటీ కూడా. ఎట్లా అనిపించింది బ్రో రేటు? ఎన్ని వచ్చింది అందాజుగా పాలు? 2 పూట్ల మీద అంటే 4 రేట్లు చెప్పడం ఏం చెప్తున్నారు ఇక్కడ? రేట్లు చెప్పినారు 75 వరకు చెప్పినారు. అప్పుడు మేము అయితే 73 వరకు కొన్నాం. పాడి గేదేనా? ఎన్ని రోజులు ఏంటది ఈయనది? దూడ ఉన్నట్టుంది కదా? పేదోడనా? పేదోడ. ఇది ఒకటేనా ఏమన్నారు? అది 3 కొన్నాం. అది ఇది 2. ఇది కూడా సూటి మీద ఉండేది 5 నెలలు. ఇది ఎంత కొన్నారు? 75. అది అవుతుంది అది 78. అది నెలలో చూడింది? అది 5 నెలలు. ఇది 78,000 పడిందంట. 78,000 5 నెలలు సుడుతుందని చెప్తున్నారు. 5 months ప్రెగ్నెంట్ బఫెలో. ఈ దూడలు ఒక్కొక్కటి 16,000 పడ్డాయంట. 16,000 16,000. ఇదేమో పంచకళ్యాణ్ ఉంది. ఈ 3 ఉన్నాయి, ఇక్కడ 4 ఉన్నాయి. ఈ 4 ఇది కొంచెం క్వాలిటీ ఉంది. ఈ దూడ, ఈ పెద్ద దూడ క్వాలిటీ ఉంది. అంటే వీళ్ళు ఇంకొక 5 తీసుకున్నారు. వీటికంటే కూడా అవి కొంచెం క్వాలిటీ ఉన్నాయి. వయసు ఇది 1 సంవత్సరం అట్లుంటుంది. ఇది 1 సంవత్సరం ఉంటుంది. ఇవేమో 1 సంవత్సరం 2 నెలలు అట్లుంటుంది వయసు. ఇంకా వీళ్ళు ఒక 5 తీసుకున్నారు. ఇక్కడ ఉన్నాయి. ఇవేమో 16,500 దాకా పడినాయంట. వాటితో పోల్చుకుంటే ఇవైతే క్వాలిటీ దూడలు. ఇది మంచి క్వాలిటీ ఉంది. ఇది క్వాలిటీ ఉంది. ఇది జాఫరాబాద్ ఉంది. జాఫరాబాద్ బ్రీడ్. ఇదేమో ముర్రా ఉంది. నెక్స్ట్ ఇది ముర్రా ఉంది. ఇది ముర్రానే ఉంది. ఇదేమో 1 సంవత్సరం దూడ అట్లా ఉంటుంది. ఇవేమో 1 సంవత్సరం 2 నెలలు అట్లా ఉంటుంది. ఈ జాఫరాబాద్ కూడా సంవత్సరం 2 నెలలు ఉంటుంది. ఇక్కడ ఒకటి జాఫరాబాద్ ఉంది. ఇవన్నీ 1 సంవత్సరం 2 నెలలు అట్లా ఉంటాయి అటు ఇటుగా. ఇవేమో 16,500 పడ్డాయి. ఇందాక చిన్న అవి చూపించాను కదా, ఆ 4 ఏమో 16,000 పడ్డాయని చెప్తున్నారు. 91,000కు సేల్ అయింది. 91,000కు. అవునా అన్న? ఎన్ని నెలలు చూడిందన్నా? 5 నెలలు. ఇది ఒకటేనా ఇంకేమన్నా తీసుకున్నారా? ఇదే ఓకే. 91,000కు సేల్ అయింది. ఎన్ని అయితే గేదె ఉంటుంది? 3 అయితే ఉంటుందా? ఎన్ని వచ్చినాయి అంచనా ప్రకారం పాలు? పూటకు. ఎప్పుడన్నా వచ్చారా ఎరగడకు? ఫస్ట్ టైం. ఎట్లా అనిపించింది ఇక్కడ? రేట్లు గట్టిగానే ఉన్నాయా? అది ఎంత పడింది అవుతుంది? అది 72. 5 నెలలు చూడింది కదా? పాలు ఉన్నట్టున్నాయి కదా దాని దగ్గర? ఈ 2 ఏమైనా తీసుకుంటున్నారా? ఇంటి దగ్గర ఉన్నాయన్న గేదెలు? ఎట్లా ఉన్నాయి అక్కడ పాల ధర మీ సైడ్? పాల ధర ఇంకేముంది, నువ్వు రోజు చెప్పినట్టు 40-30. ఏంది గేదె పాలు? 40-50 లోపు అంతే. గిట్టుబాటు అవుతుంది మళ్ళీ గేదెలు తీసుకుపోయి ఏదైనా మేము తయారు చేసి అమ్మనుకోవాలి. 10-20 లక్షలు లాగించుకోవాలి అంతే. ఎందుకంటే సూళ్ళు కోసం సూళ్ళే కొంటున్నాం. పంటలు పర్లేదు ఈ సంవత్సరం అన్న? పంటలు పోయినాయి. వర్షాలు భారీ వర్షాలు, అధిక వర్షాలు ఎక్కువ ఉండి పంటలు పండగ ఆ నష్టాన్ని పూడ్చుకోవటానికి మేము ఈ మన ఎర్రగడ్డ వచ్చి గేదెల కొనుగోలు చేస్తున్నాం. ఎక్కడ కూడా గేదెల ధరలు చాలా అధికంగా ఉన్నాయి. కొనలేకపోతున్నా. చాలా ఎక్కువ రేటు చెబుతున్నారు. ఫోటో కూడా పెట్టి అన్న వాళ్ళు వచ్చారు. ఇక్కడ గేదెలు తీసుకున్నారు. 2 గేదెలు. ఈ 2 సూడి గేదెలు అమ్ముడైనాయి. ఒకసారి అన్న అడుగుదాం ఎంత కొన్నారో. ఈరోజు మార్కెట్లో ఉందో. అన్న ఎంత కొన్నావు అన్న? 190. 2 కలిపి. ఎన్ని నెలలు సూడి ఉన్నాయన్నా? 6 నెలలు సూడి ఉన్నాయి. 2 6 నెలల చెక్ చేయించుకున్నావా? ఉన్నాయి ఇంటి దగ్గర గేదెలు? ఫస్ట్ టైం ఇక్కడికి ఇంతకుముందు ఎప్పుడన్నా వచ్చావా? పర్లేదు ఇక్కడ తీసుకోవచ్చా? ఇది 6 నెలలు ఉందా? ఇది 5 నెలల పైన ఉంది. ఎన్ని అయితే ఉంటుంది అనేది? ఎన్ని వచ్చి నీ అంచనా ప్రకారం పాలు? పూటకు 5-6. అదే అవుతుందన్నా? 6 నెలలు చూడు. అది ఎన్ని వచ్చాను అందాజుగా పాలు? 5-6 వచ్చి. ఇది కూడా ఇది ఎన్ని అయితే ఉంటుంది? 3 అయితే ఉంటుందా? చూసుకోవచ్చు. అన్న వచ్చేసి ఈ 2 గేదెలు కొన్నారు. అదేమో 5 నెలల పైన ఉందంట. ఇదేమో 6 నెలల్లో చూడుందని చెప్తున్నారు. 6 months ప్రెగ్నెంట్ బఫెలో. సో ఇది కూడా చూడవచ్చు. 2 గేదెలు.
క్వాలిటీలు కూడా చూసుకోవచ్చు. ఒకరే తీసుకోవడం జరిగింది 2 గేదెలను. 1,90,000 పడ్డాయంట. 1,90,000.